ఆశాజ్యోతి మేము చాలా సమస్యల్లో ఉన్నప్పుడు మేము కలిసా. అప్పుడు కాంగ్రెస్ శ్రీనివాస్ గారితో మాట్లాడి మాతో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క నాంది టీడీ జనార్దన్ స్థానం యొక్క నాంది శ్రీశైలంలో పడింది. మొదటి సభ కర్నూలులో పెట్టుకున్నాం. మాకు కర్నూలుకు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం సార్. నమస్కరిస్తున్నాం. మీ వ్యవస్థ మానవాళి పుట్టినప్పటి నుంచి ఉంది. స్వతంత్రానికి ముందు కానీ పురాణ కాలంలో కానీ ఆయా కాలమాన పరిస్థితులను బట్టి మనుషులకి వైద్యం చేస్తున్నటువంటి వ్యవస్థ ఉంది. దాన్ని ఆ కాలంలో ఋషులు మునులు అన్నారు, ఆ తర్వాత ఆర్ఎంపీలు అన్నారు, పిఎంపీలు అన్నారు. ఈరోజు వాళ్ళందరూ కూడా సిస్టంలో ఉన్నట్టు. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉంది. అన్ని దేశాల్లో ఎక్కడైతే ఇప్పుడే మీ గోవిందరెడ్డి గారు చెప్పారో మనుషులకు అవసరమైనటువంటి క్వాలిఫైడ్ డాక్టర్లు లేని దగ్గర మరి మిమ్మల్ని వైద్యం చేయొద్దంటే మనుషులు ఏమైపోవాలి? మీరు వైద్యం చేస్తున్నారు, ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు, చాలా మంది చేసి క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గరికి పేషెంట్లు తీసుకుపోయి కాపాడుతున్నారు. మన వైద్య శాస్త్రం ఏం చెప్తుంది? ఆపద వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఇంట్లో చేయమంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు గుండె పోటు వస్తే మీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఎంతమంది బతుకుతున్నారు? చాలా మంది బతుకుతున్నారు. తిరిగి హాస్పిటల్కి వస్తున్నారు. మాకై మేము ఇంట్లో చేసేటంటే మీరు కొంచెం బెటర్గా చేయగలుగుతారు. మీకంటే ఎంబీబీఎస్ డాక్టర్ బెటర్గా చేస్తున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్ల కాలం కూడా పోయింది. ఇప్పుడు ప్రతి రంగంలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వస్తున్నారు. మరి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఉంటే ఎంబీబీఎస్ డాక్టర్ వైద్యం చేయకూడదా? సూపర్ స్పెషాలిటీ డాక్టరే చేయాలంటే ఎంతమందికి అందుబాటులో ఉంటారు? అలానే ఎంబీబీఎస్ డాక్టర్లు వచ్చాక ఆర్ఎంపీలు వైద్యం చేయొద్దంటే మరి ప్రజలు ఏమైపోతారు? కనుక మీరు ఇప్పటికీ మానవాళిని బతికిస్తున్నారు. ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంది. మీలో కొంతమంది మీ పరిధి దాటి వైద్యం చేస్తే ఒకటో రెండో ప్రమాదాలు జరుగుతుంది. ఆ ప్రమాదాలను భూతత్వంలో చూపించి అందరూ నేరస్తులంటే ఎట్లా? అది ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గర వైద్యం జరిగినా కొంతమంది ప్రమాదవశాత్తు పోతున్నారు, తప్పదు. అలానే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా జరుగుతున్నాయి. అంటే మరి వాళ్ళకి లైసెన్స్ వలన మానవ ప్రయత్నం చేస్తాం, మంచి ఉద్దేశంతో చేస్తాం. కనుక మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటి, మీలో నేను సెన్సిటైజ్ కండి. మీ సంఘాలు మీ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వండి, చెప్పండి. ఖచ్చితంగా మీ పరిధికి లోబడి వైద్యం చేయండి. మీకు కాని వైద్యం మీరు చేయొద్దు. అప్పుడు మీ వ్యవస్థకి మంచి పేరు వస్తుంది, మిమ్మల్ని ఎవరు తప్పు పట్టలేరు. అందుకని మీరు అందరూ కూడా మీ వైద్యం మీరు చేస్తూ సమీపంలో ఉన్నటువంటి క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గరకు పేషెంట్లను తీసుకుపోవడం ద్వారా సేవలు చేయవలసిందిగా, సమాజంలో మీ ప్రతిష్ట పెంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు గ్లాసులో నీళ్లు ఉన్నాయండి, సగం నీళ్లు ఉన్నాయి. సగం నిండా ఉందని చెప్తారా, సగం ఖాళీ ఉందని చెప్తారా? చెప్పండి. సగం ఖాళీ ఉందనే వాళ్ళు చేతులెత్తండి. ఓకే. సగం నిండా ఉందనే వాళ్ళు చేతులెత్తండి. మరి ఇంకా రెండింటికి అవ్వలేదు అంటే ఏంటి? పోవద్దు అంటుంది. మన మనసు పాజిటివ్ ఉండాలి ఎల్లవేళలా. పాజిటివ్ అంటే సగం నిండా ఉంది అనేది మన కళ్ళు చెప్పాలా, మనం గుర్తించాలి. కానీ ఖాళీ ఉన్న దాన్ని గుర్తించద్దు.
అట్లా మీరన్నీ మంచిగా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఏది ఏమైనా మీ వ్యవస్థ 2014లో విభజన చెందిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో క్యాంపెయిన్ చేసేటప్పుడు, అంతకు ముందు కంబైన్డ్ స్టేట్ లో పాదయాత్ర చేసేటప్పుడు కూడా మీరు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మీ సంఘాలతో నాకు స్నేహం ఉంది, మీ అందరితో కలిసి పనిచేస్తున్నాను. అప్పుడు మన మేనిఫెస్టోలో 14లో మనం పెట్టాం, 19కి కొంత ప్రయత్నం చేశాం, 469 జీవో ఇచ్చాం. అది ఫైనల్ అయ్యే టైంలో కొంతమంది ఆటంకపరచడం వలన ఖచ్చితంగా చేయాలనే సంకల్పంతో ఆ ప్రయత్నం ప్రారంభించారు. ఆ ఒడిదుడుకుల్ని మనం అధిగమించే లోపల ఎన్నికలు వచ్చింది. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మీ అందరికీ ఎన్నికల్లో వాళ్ళు కూడా హామీ ఇచ్చారు చేస్తామని. మీరు నమ్మారు, చాలా మంది వాళ్ళకి సహాయపడ్డారు. కానీ ఆ ప్రభుత్వంలో ఈ మాదిరిగా మీరు సభ పెట్టుకోగలిగారా? ఎప్పుడైనా సభ పెట్టనిచ్చారా? మీరు సభని కరపత్రం వేస్తనే మీ అందరినీ ఇళ్లలో ఆపేవాళ్ళు, ఊరు నుంచి ఇక్కడ దాకా రానిచ్చేవాళ్ళు కాదు. మాబోటి నాయకులు ఎవరన్నా మీకు సహాయపడదామంటే మమ్మల్ని కూడా ఇంట్లోనే ఆపేసేవాళ్ళు. అలాంటి అరాచక ప్రభుత్వం పోయింది, నిరంకుశ పాలన పోయింది. ఆ కాలం మనం తెల్లటి పాలన కంటే ఘోరంగా చూసాం. ఈ రోజు స్వేచ్ఛగా మనందరం గుండె మీద చేసుకొని నిలబోతున్నాం. ఆ కాలంలో ఫోన్లో ఏ పోస్ట్ పెట్టాలన్నా భయమే జనానికి. ఈ కాలంలో అది లేదు. మనందరం స్వేచ్ఛగా ఉన్నాం, సమావేశాలు పెట్టుకుంటున్నాం, భావ వ్యక్తీకరణ చేస్తున్నాం, మీ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తరఫున సాక్షాత్తు మంత్రి గారు ఇక్కడికి వచ్చారు. అలాగే శాసనసభ్యులు వచ్చారు, పార్టీ ప్రతినిధులు వచ్చారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వచ్చారు. అట్లా మీ అసోసియేషన్ అంతా వచ్చింది. మనందరం ఒక కుటుంబంలాగా మాట్లాడుకుంటాను, చర్చించుకుంటాను, ఒకళ్ళకొకళ్ళు కలిసి పనిచేయాలనుకుంటున్నాం. మీ సమస్య పట్ల మొన్న ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు. అట్లనే లోకేష్ బాబు గారి పాదయాత్రలో మీ అందరికీ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మీ సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉంది. మీరు పడుతుంది, మీ అందరికీ గుర్తింపు చంద్రబాబు నాయుడు గారు ఇష్టానికి సిద్ధంగా ఉన్నారనేది మీకు తెలియజేస్తున్నాను. మీ అందరూ ఉన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఉండాలని కోరారు. కోరితే నేను ఆమోదించడం జరిగింది. మీ న్యాయ సమ్మతమైన కోరికలను తీర్చడానికి పనిచేయాలన్న బాధ్యత పెట్టారు. 2 సమావేశాల్లో మనం కలిసాం, అనంతపురంలో, తర్వాత శ్రీశైలం. ఆ తర్వాత మీ ప్రతినిధులందరూ వచ్చి ఆ సమావేశంలో మీ ప్రతినిధుల సమక్షంలో మీ సమస్యని పరిష్కరించడానికి కమిటీ వేయడం జరిగింది. త్వరలో కమిటీ నియామకం జరుగుతుంది. జరిగిన తర్వాత సాధన ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మీ అందరి కోరిక. వీళ్ళంతా ఇప్పుడు సమాజంలో ఉన్నారు, పనిచేస్తున్నారు. మెడికల్ టెర్మినాలజీ కానీ వైద్యం కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతుంది. ఎంబీబీఎస్ డాక్టర్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు, సూపర్ స్పెషాలిస్టులు అందరూ కూడా ట్రైన్ అవుతున్నారు. అలానే మీరు సమాజంలో మాకు ట్రైనింగ్ ఇవ్వండి, ఇచ్చి మా సేవలు మానవాళికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వాన్ని వాడుకోవాలని కోరుతున్నాం. మాస్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, పల్స్ పోలియో కానీ, క్యాన్సర్ నివారణ ప్రచారం కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలని మన వైద్యులు ఇప్పుడే చెప్పారు గోవిందరెడ్డి గారు, అన్ని మండలాల్లో ప్రభుత్వ వైద్యులు, క్వాలిఫైడ్ డాక్టర్లు లేరు. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందాలన్నా, క్యాంపెయిన్ వెళ్ళాలంటే ఆర్ఎంపీ డాక్టర్ల యొక్క పాత్ర తప్పనిసరిగా
అవసరం ఉంది. అందుకని మన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ మీరు ప్రజల దగ్గరకు చేరవేస్తున్నారు, సేవ చేస్తున్నారు. కనుక వీళ్ళకి ఒక సిలబస్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి మీ పరిధికి లోబడి పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు అందజేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ అప్రోచ్ కండి. మీరందరూ ఎన్నికల్లో పనిచేశారు, శాసనసభ్యులకి ప్రచారం చేశారు, పార్లమెంట్ సభ్యులకు ప్రచారం చేశారు, ప్రభుత్వ ఏర్పాట్లో మీ భాగస్వామ్యం కూడా ఉంది. కనుక ఇప్పుడు మళ్ళా వెళ్ళి వాళ్ళతో అర్జీలు ఇచ్చి, అయ్యా మీరు ఈ సమస్యని మీరు చట్టసభల్లో మాట్లాడండి, సమయం వచ్చినప్పుడు మాకు సహాయం చేయమని ఒక పక్కన కోరుతూ, ఇంకో పక్కన మనం అసోసియేషన్ ద్వారా ప్రభుత్వంతో మాట్లాడి ఒక రూపం వచ్చాక ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి కార్య సాధన ఈ రాబోయే 1 or 2 years లో చేస్తామని, చేసి తీరతామని మీ అందరికీ హామీ ఇస్తూ దానికి సహకరించవలసిందిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, మంత్రి గారిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.